నాగర్ కర్నూలు జిల్లా ఎండిపోతున్న పత్తి మొలకలు అంటే వర్షభావం కార్తెలు కరిగిపోవట్టే కాలం అటే పాయ రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం ఆందోళనలో రైతాంగం దుక్కుల్లోనే ఎండిపోతున్న విత్తనాలు ముదురుతున్న నార్లు ఈసారి పంటల సాగు అంచనా 1,31,00,000 ఎకరాలు ఇప్పటి వరకు సాగైంది 50 లక్షల ఎకరాలు మాత్రమే సాగుకు 35% మాత్రమే జోరు వానలు పడితే సాగుకు ముందుకు లేదంటే అంటే కార్తెలు ఒక్కొక్కటి కరిగిపోతున్నాయి కానీ కాలం అయితే ఆగుతలేదు మృగశిర రోహిణి ఆరుద్ర కార్తెలు ముగిసినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా సరిపడా వర్షం పడలేదు ఈ సీజన్ మొదట్లో కురిసిన తొలకరి వానలకే రైతులు దుక్కులు దున్ని వరి నార్లు పోసుకున్నారు యూరియా దుక్కి మందులు సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు దుక్కులోనే ఎండిపోతున్నాయి వరి నార్లు ముదిరిపోతున్నాయి దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు వానాకాలం సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్న ఒక్క జోరు వాన పడలేదు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అడపా ఓ మోస్తరు వర్షాలే పడుతున్నాయి అది 2-3 వారాలకు ఒకసారి కురుస్తుండటంతో వ్యవసాయం ఎందుకు సాగడం లేదని ఈ వానలు పునాస పంటలకు ఏమాత్రం సరిపోవని రైతాంగం దిగాలు చెందుతున్నాయి కానీ ఏందో వానలు పడతలేవు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు పడతలేనట్టుంది వాన అంటే వైఎస్ రాజశేఖరప్పుడు ఘోరంగా పడ్డాయి వర్షాలు మరి ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మరి దాన్ని ఎందుకో మరి ఉండొచ్చు అంటలేరా ఏంది ఇప్పుడు వెనకడ ఎట్లుందంటే రాజులు మంచి వాళ్ళైతే వర్షాలు కూడా కురుస్తాయి శ్రీరాముని కాలంలో వర్షాలు అసలు బాధనే లేదు అట్లుంటుండే కానీ రామరాజ్యం అని అంటారు అందుకే రామరాజ్యం అని ఉట్టిగా అన్నారా అట్లా అయితే రాజ్యముల రాముడు వచ్చినప్పుడు మంచిగా ఉన్నది రావణాసురుడు ఉంటేనేమో అంతా అల్లకల్లోలమైన అట్లా రాజ్యాలను పరిపాలించే రాజు సక్కనవాడైతే ఆ రాష్ట్రం సుభిక్షం రావణాసురుడు కూడా మంచిగా చేస్తున్నాడు లేకపోతే ఆయన రాజుగా దుర్భిక్షమే అంత దుర్భిక్షం రావణాసురుడు గొప్ప రాజే మంచి భక్తుడే మరి మంచి రక్తుడు శివతాండం రచించింది ఆయన మంచి భక్తుడే రక్తుడే ఒక్క నిమిషం అయిపోయిందా బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్ పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు తీసుకుంటున్న వార్తలు ఆయన స్థానంలో ప్రెసిడెంట్ రేసులో కమలా హ్యారిస్తో పాటు మరికొందరు వచ్చే ఉన్నారు కానీ రావలేదు ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించిన ఆమె కమలా హ్యారిస్ అమెరికాను కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యక్షురాలు ఇప్పుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఓకే కానీ ఇంత మతి మరపు ఉండడానికి మనం ఎందుకు పెట్టుకుంటారు అర్థం కాదు ఏదో ఉండాలి కమలాసన్ పెట్టుకో కమలా హ్యారిస్